బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాలో కత్తి దాడి కలకలం రేపింది. ఘటనలో 4 భారతీయ విద్యార్థులకు గాయాలయ్యాయి. భారతీయ విద్యార్థులతో పాటు పలువురికి గాయాలైనట్లు సమాచారం అందుతోంది. ఉఫాలోని స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని రాయబార కార్యాలయం వెల్లడించింది. రష్యాలో కత్తి దాడి కలకలం రేపింది. 4 భారతీయ విద్యార్థులకు గాయాలైనట్టుగా తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి అసలు ఏంటి అప్డేట్స్? దాదాపు మనకు అంటే భారత కాలమాన ప్రకారంగా అర్ధరాత్రి రష్యాలో ఏదైతే భారతీయ వైద్య విద్యార్థులపై ఒక అంటే గుర్తు తెలియని వ్యక్తి కత్తితో అంటే లోపల ఏదైతే యూనివర్సిటీలోకి ప్రవేశించి అక్కడ ఉండేటటువంటి విద్యార్థులపై అంటే భారతీయ విద్యార్థులతో పాటు మరికొంతమందికి పై కూడా కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో భారతీయ విద్యార్థులు 4 ఉన్నట్లు దీనికి సంబంధించినటువంటిది రష్యన్ ఎంబసీ చాలా కీలక ప్రకటన చేసింది కొద్దిసేపటి క్రితంగా. అయితే ఈ వైద్య విద్యార్థులతో పాటు అంటే ఎవరైతే భారతీయ వైద్య విద్యార్థులు 4 కూడా వెంటనే దగ్గరలో ఉండేటటువంటి హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ఒకరి పరిస్థితి అంటే కొంత క్రిటికల్ గా ఉంది అన్నటువంటిది మాత్రము సమాచారం అందుతుంది. 3 మాత్రము కొంత ట్రీట్మెంట్ కి స్పందిస్తున్నారు అన్నటువంటిది కీలకంగా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. అయితే ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తితో పాటు ఇంకొక వ్యక్తి కూడా 2 ఉన్నారు అన్నటువంటిది సమాచారం అందుతుంది. మొదట ఒకే వ్యక్తి లోపలికి ప్రవేశించాడు. కానీ వెంటనే ఎవరైతే సమాచారం అక్కడ సెక్యూరిటీ ఉండేటటువంటి పర్సన్ అంతా కూడా అలర్ట్ కావడంతో వారిని కూడా 2 పోలీసులను కూడా ఎవరైతే అక్కడ వారిపై కూడా చాలా పాశాచికంగా కూడా వారిపై దాడి చేయడము, తర్వాత తనని తాను కూడా కొంత కత్తితో పొడుచుకున్నటువంటిది కూడా ఇక్కడ ఏదైతే రష్యన్ ఎంబసీ అందిస్తున్నటువంటి సమాచారం. అక్కడ స్థానిక మీడియా కూడా ఇదే అంశాన్ని అక్కడ న్యూస్ కూడా వెల్లడిస్తున్నటువంటిది. అయితే ఈ ఘటనకు అంటే ఎందుకు అలా ప్రవర్తించాడు అన్నది పక్కన పెడితే ఇప్పుడు ఎవరైతే అక్కడ గాయపడినటువంటి పరిస్థితి మాత్రమో భారతీయ విద్యార్థులు అనుకోవచ్చు, తర్వాత మరి కొంతమంది కూడా కొంత క్రిటికల్ గా ఉంది ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితి. అయితే ఇది మనకు మాస్కోకు అంటే ఏదైతే రష్యా రాజధానికి సంబంధించినటువంటి మాస్కోకు 1200 కిలోమీటర్స్ దూరంలో ఉండేటటువంటిది. ఇది బాస్కోస్టాన్ అన్నటువంటిది ఒక యూనివర్సిటీ. ఇది ఉఫాలో ఉండేటటువంటిది. ఇందులో అంతా కూడా మెడికల్ స్టూడెంట్స్ ఉండేటటువంటి యూనివర్సిటీ ఇది. ఇందులోనే ఒక వ్యక్తి లోపలికి రావడము, చాలా విచక్షణ రహితంగా వారిపై దాడి చేయడము, దీనికి గల కారణాలు ఏంటి అన్నది కూడా తెలియదు. కానీ ప్రస్తుతం మాత్రం హై సెక్యూరిటీ మధ్య వారిని వెంటనే అక్కడ నుంచి ఏదైతే హాస్పిటల్స్ కి తరలించేటటువంటి విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నాము. కానీ ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతనికి ఇంకొక వ్యక్తి కూడా సహాయం చేశారు బయట నుంచి అన్నటువంటిది అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద మాత్రం ఏదైతే ఘటన జరిగిందో దీనిపై ఇటు వైద్య అంటే ఇక్కడ సంబంధించినటువంటి అఖిల భారత వైద్య విద్యార్థులు కూడా ఏదైతే యూనియన్ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఇక్కడ లెటర్ రాయడం జరిగింది. వారికి సంబంధించినటువంటి ఏదైతే ఆ సెక్యూరిటీ పర్పస్ గా భద్రతా యంత్రాంగాన్ని బలోపేతం చేయాలి అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి కొద్దిసేపు క్రితంగా ప్రత్యేకమైనటువంటి లేఖ కూడా రాయడం జరిగింది. కానీ మొత్తం మీద మాత్రం మాస్కోలో ఏదైతే ఉపాలో జరిగినటువంటి ఇక్కడ కత్తి దాడి ఘటన మాత్రం ఒక్కసారి కలకలం రేపింది. దీనికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది ప్రజెంట్. థ్యాంక్ యూ కళ.